హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏది నిజం. నా పేరు శ్రీకాంత్. నేను కొన్ని రోజుల క్రితం మానవ పరిణామ క్రమంలోని దశలు అని ఒక వీడియో చేశాను. దానిలో ఆది మానవులు ఏ కాలంలో జీవించి ఉండేవారు, వారి అలవాట్లు, శరీర నిర్మాణం గురించి వివరించాను. దానిని చూసిన వాళ్ళు నువ్వేమైనా చూసొచ్చావా, నీకెలా తెలుసు అని అడిగారు. దానికి సమాధానమే ఈ వీడియో. మనం తవ్వకాల్లో బయటపడ్డ ఎముకలు, శిలాజాల వయస్సుని తెలుసుకోగలం. అది ఎలా అంటే డేటింగ్ వల్ల. ఈ డేటింగ్ అనేది రెండు రకాలు. ఒకటి రిలేటివ్ డేటింగ్, రెండు అబ్సల్యూట్ డేటింగ్. రిలేటివ్ డేటింగ్ ఎగ్జాక్ట్ డేట్స్ని చెప్పదు. ఇది రెండు శిలాజాలలో ఏది పాతదో ఏది కొత్తదో మాత్రమే చెబుతుంది. మరియు ఇందులో మనం కంపేర్ చేస్తున్న శిలాజం ఏ కాలానికి చెందిందో మనకి ముందే తెలిసి ఉండాలి. ఈ రిలేటివ్ డేటింగ్లో మనం కంపేర్ చేయడానికి శాస్త్రవేత్తలు గుర్తించిన ఇండెక్స్ ఫాజిల్స్ అంటే ఇండెక్స్ శిలాజాలని వాడతారు. నెక్స్ట్ అబ్సల్యూట్ డేటింగ్. అబ్సల్యూట్ డేటింగ్ ఒక శిలాజం యొక్క ఖచ్చితమైన వయస్సుని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. దీనికి రేడియోమెట్రిక్ డేటింగ్ని ఉపయోగిస్తారు. ఇందులో ముఖ్యమైనవి కార్బన్ డేటింగ్ అండ్ యురేనియం డేటింగ్. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కార్బన్ డేటింగ్, దీనినే రేడియో కార్బన్ డేటింగ్ లేదా కార్బన్ 14 డేటింగ్ అని కూడా అంటారు. దీనిని 1940లో విల్లార్డ్ లిబ్బీ అనే యూనివర్సిటీ ఆఫ్ చికాగోకి చెందిన శాస్త్రవేత్త రూపొందించారు. అతను చేసిన కృషికి 1960లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నాడు. ఈ కార్బన్ డేటింగ్ ద్వారా మనం 50,000 నుండి 60,000 సంవత్సరాల లోపు వయసు ఉన్న కార్బన్ బేస్డ్ కాంపోనెంట్స్ వయస్సు అంటే కార్బన్ ఉన్న అన్ని శిలాజాల వయస్సుని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు, వెంట్రుకలు, కట్టెలు, తాళపత్రాలు, లెదర్, పేపర్ మొదలగునవి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే సాధారణంగా ఒక కార్బన్ అణువులో 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అందుకే దీనిని కార్బన్ 12 అని అంటారు. ఈ కార్బన్ 12 అనేది చాలా స్థిరంగా, స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ సమానంగా ఉంటాయి. అయితే వాతావరణంలోని నైట్రోజన్ అణువులకు కాస్మిక్ రేస్తో ఎక్స్టర్నల్ రియాక్షన్స్ జరిగినప్పుడు అది 6 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లు గల కార్బన్ 14గా మారిపోతుంది. ఇది రేడియో యాక్టివ్ కార్బన్. వీటినే కార్బన్ ఐసోటోప్స్ అని అంటారు. దీనిలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్య మధ్య ఉన్న తేడా వల్ల ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. జీవం ఉన్న ప్రతి దాంట్లో అంటే జంతువులు, మనుషులు, చెట్లలో అన్నిటిలో ఈ కార్బన్ ఉంటుంది. మొక్కలు చేసే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్ 12, కార్బన్ 14 అణువులు మొక్కలలోకి వెళ్తాయి. మొక్కలను తినడం వల్ల జంతువులలోకి, జంతువులను తినడం వల్ల మనుషులలోకి వెళ్తాయి. కాబట్టి మన అందరిలోనూ ఈ కార్బన్ 12, కార్బన్ 14 అణువులు ఉంటాయి. అవి ఎంత రేషియోలో అంటే ప్రతి ట్రిలియన్ కార్బన్ 12 అణువులకు ఒక కార్బన్ 14 అణువు మాత్రమే ఉంటుంది. అంటే ఆ రేషియో 1 ట్రిలియన్:1. మనుషుల్లో కానీ, జంతువుల్లో కానీ, మొక్కల్లో కానీ, పక్షుల్లో కానీ బ్రతికి ఉన్న ప్రతి జీవిలోనూ ఈ రేషియో ఇదే విధంగా ఉంటుంది. కానీ ఒకసారి ఆ జీవి చనిపోతే ఆ జీవి శరీరంలో ఉన్న కార్బన్ 12 అణువులు అలాగే స్టేబుల్గా ఉంటాయి. కానీ కార్బన్ 14 అణువులు మాత్రం కొంతకాలానికి మళ్ళీ నైట్రోజన్గా మారిపోతాయి. అది ఎంత కాలానికి అంటే ప్రతి 5,730 సంవత్సరాలకి ఆ శిలాజాలలోని కార్బన్ 14 అణువులు సగానికి పడిపోతాయి. దీనినే హాఫ్ లైఫ్ అంటారు. ప్రతి రేడియో యాక్టివ్ పదార్థానికి ఈ హాఫ్ లైఫ్ వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ కార్బన్కి ఉన్న హాఫ్ లైఫ్ 5,730 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవి చనిపోయే నాటికి 800 ట్రిలియన్ల కార్బన్ 12 అణువులు ఉంటే 800 కార్బన్ 14 అణువులు ఉంటాయి. అవి 5,730 సంవత్సరాలకు 400 కార్బన్ 14 అణువులుగా అవుతాయి. మిగిలిన 400 నైట్రోజన్గా మారిపోతాయి. మళ్ళీ 5,730 సంవత్సరాలకు ఆ 400 కార్బన్ 14 అణువులు 200 కార్బన్ 14 అణువులుగా మరియు 200 నైట్రోజన్గా మారిపోతాయి. మళ్ళీ 5,730 సంవత్సరాలకు 100 కార్బన్ 14 అణువులుగా 100 నైట్రోజన్గా మారిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ 5,730 సంవత్సరాలకు 50 కార్బన్ 14 అణువులుగా 50 నైట్రోజన్గా మారిపోతాయి. మళ్ళీ 5,730 సంవత్సరాలకు 25 కార్బన్ 14 అణువులుగా 25 నైట్రోజన్గా మారిపోతాయి. ఈ విధంగా బయటపడిన శిలాజాలలో ఎన్ని కార్బన్ 12 అణువులకు గాను ఎన్ని కార్బన్ 14 అణువులు ఉన్నాయో అన్నదాన్ని బట్టి దాని వయస్సుని నిర్ణయిస్తారు.
దీనిని ఉపయోగించి 60,000 సంవత్సరాల వరకు మాత్రమే వయస్సుని కనిపెట్టవచ్చు. అంతకన్నా ముందు చనిపోయిన వాటికి ఎక్కువ హాఫ్ లైఫ్ ఉన్న రేడియో యాక్టివ్ పదార్థాలను ఉపయోగించి కనుగొంటారు. అందులో ముఖ్యమైనది యురేనియం డేటింగ్. ఈ యురేనియం డేటింగ్లో చాలా రకాలు ఉన్నాయి. యురేనియం డేటింగ్, యురేనియం థోరియం డేటింగ్, యురేనియం లీడ్ డేటింగ్ ముఖ్యమైనవి. ఇప్పుడు మనం చెప్పుకునేది యురేనియం లీడ్ డేటింగ్. ఇది చాలా ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో 2 రకాల డేటింగ్లు ఉన్నాయి. అవి యురేనియం 235 అండ్ యురేనియం 238. యురేనియం 235 డేటింగ్, దీని హాఫ్ లైఫ్ 70 కోట్ల సంవత్సరాలు. ఇది 10 లక్షల నుంచి 450 కోట్ల సంవత్సరాల వరకు వయస్సుని కనిపెట్టవచ్చు. నెక్స్ట్, యురేనియం 238 డేటింగ్ యొక్క హాఫ్ లైఫ్ 450 కోట్ల సంవత్సరాలు. యురేనియం 238 అనేది శిలాజాల్లో ఉండదు. ఇది కేవలం అగ్నిపర్వతాల శిలలలో మాత్రమే ఉంటుంది. యురేనియం 235 డేటింగ్ని ఉపయోగించి అన్ని రకాల రాళ్ళు మరియు శిలలు, పర్వతాల వయస్సుని కనిపెట్టవచ్చు. మన భూమి వయస్సుని కూడా సుమారు 450 కోట్ల సంవత్సరాలు అని క్లెయిర్ క్యామెరాన్ ప్యాటర్సన్ అనే శాస్త్రవేత్త 1956లో యురేనియం లీడ్ ఐసోటోప్ డేటింగ్ ద్వారా కనిపెట్టాడు. సో ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉన్న అన్ని శిలాజాల వయస్సు డేటింగ్ ద్వారా కనుక్కుంటారు. ఏదైనా పురాతనమైన శిథిలాలు కానీ, ఎముకలు కానీ, మరేవైనా శిలాజాలు కానీ వాటిని కార్బన్ డేటింగ్, యురేనియం డేటింగ్, ప్లూటోనియం డేటింగ్ వంటి డేటింగ్ పద్ధతులను ఉపయోగించి కనుక్కుంటారు. ఎంత పురాతనమైన వస్తువు వయసు కనిపెట్టాలంటే అంత ఎక్కువ హాఫ్ లైఫ్ ఉన్న డేటింగ్ పద్ధతులను వాడతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా మానవ పరిణామ క్రమానికి ఆధారాలుగా చూపించే వాటి వయస్సుని, అవి ఎంతకాలం క్రితం జీవించి ఉన్నాయనే దాన్ని ఎలా కనుక్కుంటారో అని, మరియు వాటి ఆహారపు అలవాట్లని పళ్ళ నిర్మాణం ద్వారా, మరియు అప్పుడు దొరికిన ఆయుధాల ద్వారా, నెక్స్ట్ మెదడు పరిమాణాన్ని పుర్రె నిర్మాణం ద్వారా, మాట్లాడే శక్తిని స్వరపేటిక నిర్మాణం ద్వారా తెలుసుకుంటారు. సో మీకు డేటింగ్ అంటే అర్థమైందనే అనుకుంటా. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.